ఔటర్ రింగ్ రోడ్డు టెండర్లపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. టెండర్లలో జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణకు ఆదేశించారు. వెంటనే పూర్తి వివరాలు సమర్పించాలని హెచ్ఎండిఏ జాయింట్ కమిషనర్ అమ్రపాలీకి ఆదేశాలు జారీ చేశారు. సిబిఐ లేదా అదే స్థాయి మరో దర్యాప్తు సంస్థకివ్వాలని సీఎం నిర్ణయించారు. బాధ్యులైన అధికారులపై క్రిమినల్ కేసులు పెట్టే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి కొండల్ అందిస్తారు. లైవ్ లో కొండల్. హెచ్ఎండిఏ పూర్తి స్థాయిలో ప్రక్షాళనకు ప్రభుత్వం దృష్టి పెట్టింది అనుకోవచ్చు. ఎందుకంటే గతంలో పీసీసీ చీఫ్గా ఉన్న సమయంలోనే రేవంత్ రెడ్డి ఔటర్ రింగ్ రోడ్కు సంబంధించిన టెండర్లలో భారీగా అక్రమాలు జరిగాయని చెప్పి ఆరోపణలు చేశారు. ఆ అంశంపైన కోర్టు కూడా వెళ్లారు. మొత్తం 7,380 కోట్లకు లీజుకు 30 ఏళ్లకు ఐఆర్బీ ఇన్ఫ్రాకు లీజుకి ఇచ్చింది గత ప్రభుత్వం. దాంట్లో దాదాపు 20,000 కోట్లకు పైగా చేతులు మారాయన్నది ప్రధానంగా అప్పట్లో ఆరోపణలు కూడా చేశారు. ఈ అంశంపైన సుదీర్ఘంగా పోరాటం కూడా చేశారు పీసీసీ చీఫ్ హోదాలో. ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి ఈ హెచ్ఎండిఏలో పార్ట్ ఆఫ్ హెచ్ఎండిఏగా ఉన్న ఈ ఔటర్ రింగ్ రోడ్డు టెండర్లలో అక్రమాలు పూర్తి స్థాయిలో అక్రమాలను బయటికి రావాలని చెప్పి ఆదేశాలు జారీ చేశారు. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ జరగాలని చెప్పి కూడా ఆదేశించారు. హెచ్ఎండిఏ జాయింట్ కమిషనర్గా ఉన్న అమ్రపాలీకి బాధ్యతలు కట్టబెట్టారు. సిబిఐ లేదా అదే స్థాయిలో సంస్థ ద్వారా పూర్తిగా విచారణ జరిపించాలని చెప్పి ఆదేశాలు ఇచ్చారు. మొత్తానికి 30 ఏళ్లకు దాదాపు రాష్ట్ర ప్రభుత్వానికి వనరుగా ఉండాల్సిన హెచ్ఎండిఏకు వనరుగా ఉండాల్సిన ఔటర్ రింగ్ రోడ్ను ఒక ప్రైవేటు కంపెనీకి కట్టబెట్టడం, అది కూడా ఆ నిబంధనలకు విరుద్ధంగా తమ బినామీ కంపెనీలకే కట్టబెట్టారని చెప్పి ఆనాడు పీసీసీ చీఫ్గా ఉన్న రేవంత్ రెడ్డి ఆరోపణలు చేసిన సంగతి మనం గుర్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఐఆర్బీ సంస్థకు 30 ఏళ్లకు లీజుకి ఇచ్చారు. 30 ఏళ్లకు 7,380 కోట్లకు లీజుకి ఇచ్చారు. దాంతో రేట్ ప్రకారంగా చూస్తే ఉన్న ఛార్జీల పరంగా చూస్తే దాదాపు 25,000 కోట్లకు పైగా వచ్చే లీజు అంశాన్ని పక్కన పెట్టి 7,300 కోట్లకు అప్పనంగా కట్టబెట్టారన్నది నాడు ఆరోపణ చేశారు. ఇప్పుడు సీఎం హోదాలో దీనిపైన పూర్తి స్థాయిలో రివ్యూ జరగాలని చెప్పి అధికారులను ఆదేశించారు. దీనిపైన సమగ్ర విచారణ జరగాలని చెప్పి సిబిఐ అదేవిధంగా అదే స్థాయిలో సంస్థ చేత దీంట్లో విచారణ చేసినప్పుడే పూర్తి నిజానిజాలు బయటకు వస్తాయని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. మొత్తం చూసుకుంటే హెచ్ఎండిఏ వ్యవహారం అన్నది ఈ మధ్యకాలంలో హాట్ టాపిక్గా ఉన్న పరిస్థితి మనం చూసాం. గతంలో హెచ్ఎండిఏకు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ చీఫ్గా ఉన్న అరవింద్ కుమార్ అంశం వచ్చింది. 54 కోట్లకు సంబంధించిన అంశం కూడా తెరపైకి వచ్చింది. ఒకవైపు దానిపైన విచారణ కొనసాగుతుంది. నిన్నగాక మన శివరామకృష్ణకు సంబంధించిన హెచ్ఎండిఏకి సంబంధించిన అధికారి అతనిపైన దర్యాప్తు ఒకవైపు కొనసాగుతుంది. అనేక వేల కోట్ల అక్రమాలు బయటకు వస్తున్న పరిస్థితి ఉంది. మొత్తానికి హెచ్ఎండిఏ మొత్తం వ్యవస్థలో పూర్తి స్థాయిలో ప్రక్షాళన జరగాల్సిన అవసరం ఉందని ప్రభుత్వం భావిస్తుంది. దీనిపైనే ఈరోజు పూర్తి స్థాయిలో సీఎం ఫోకస్ చేశారు. దీనిలో భాగంగానే హెచ్ఎండిఏ గత ప్రభుత్వం చేసిన టెండర్లపైన పూర్తి నిజానిజాలు బయటకు తీసుకొచ్చేందుకు సమగ్రమైన విచారణకు ఆదేశించారు. అయితే కొండల్ ఓఆర్ఆర్ విషయంలో ప్రభుత్వం అసలు ఏ విధంగా ముందుకు వెళ్లాలనుకుంటోంది? ఓఆర్ఆర్ గత ప్రభుత్వంలో ఓఆర్ఆర్ ఐఆర్బీ అనే సంస్థకు 7,380 కోట్లకు టెండర్ని ఇచ్చింది. ఆ టెండర్ కూడా 30 ఏళ్లకు లీజుకి ఇచ్చిన పరిస్థితి ఉంది. దీనిపైన విచారణ జరగాలి. సిబిఐ లేదా అదే స్థాయిలో ఉన్న సంస్థ చేత విచారణ జరిగిన తర్వాత ఎక్కడ అక్రమాలు జరిగాయి, ఏ స్థాయిలో అక్రమాలు జరిగాయి అన్నది ప్రభుత్వానికి ఒక సమగ్రమైన నివేదిక వచ్చిన తర్వాత తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉంది. దీంట్లో అవసరమైతే సదరు కంపెనీ సదరు సంస్థకు సంబంధించిన లేకపోతే ఆ సంస్థకు సహకరించిన వారిపైన క్రిమినల్ చర్యలు కూడా తీసుకోవాలని చెప్పి సీఎం ఆదేశించారంటే దీనిపైన ఎంత సీరియస్గా ప్రభుత్వం ముందుకెళ్తుందన్నది మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఏదేమైనప్పుడు కూడా పీసీసీ చీఫ్గా ఉన్న రేవంత్ రెడ్డి నాడు దీనిపైన సుదీర్ఘంగా ప్రభుత్వం పైన పోరాటం చేశారు. కోర్టు కూడా వెళ్ళారు. హెచ్ఎండిఏ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్కు అనేక రిప్రజెంటేషన్స్ ఇచ్చారు. ఇదే అంశం పైన గతంలో ఇదే సచివాలయానికి వచ్చేందుకు సీఎం నాడు రేవంత్ రెడ్డి ప్రయత్నం చేశారు. అయితే ఇక్కడికి లోపలికి రాకుండా అప్పుడు అడ్డుకున్న పరిస్థితి ఉంది. దారి మధ్యలోనే అరెస్ట్ చేసి తీసుకెళ్లిన పరిస్థితి ఉంది. అయితే ఈరోజు సీఎంగా వీటన్నింటి అక్రమాలన్నీ పూర్తిగా బయటికి రావాలి, నిజాలు తెలియాలి, జరిగిన అక్రమాలను ప్రజలకు తెలియాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఉంది. దీనిలో భాగంగానే
పూర్తి సమగ్రమైన విచారణ జరిగినప్పుడే ఈ నిజాలు తెలుస్తాయి. దీంట్లో ఎక్కడ డబ్బులు చేతులు మారాయి, ఎవరికి బినామీ సంస్థలుగా ఉన్నారు, ఎందుకు అంత తక్కువకు అమౌంట్కు 7,380 కోట్లకి ఎందుకు ప్రభుత్వం కట్టబెట్టాల్సి వచ్చింది, దీనిపైన ఉన్న వెస్టర్న్ ఇంట్రెస్ట్ ఏందన్నది దీంట్లో ప్రభుత్వం బయటపెట్టబోతుంది. దీనికి అనుగుణంగానే సమగ్రమైన విచారణ చేయడం, బాధ్యులపైన కఠిన చర్యలు తీసుకోవడం, అవసరమైతే క్రిమినల్ చర్యలు తీసుకునేందుకు కూడా ప్రభుత్వం సిద్ధమవుతుంది. ఓకే, థ్యాంక్ యూ కొండల్.